మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఇందులో భాగంగా భవిష్యత్తు లక్ష్యాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. కలెక్టర్ల సదస్సులో విధ్వంసం జరిగాక దాన్ని పునరుద్ధరించేందుకు చాలా అంశాలను పరిగణలోకి తీసుకురావాలని చంద్రబాబు అన్నారు. ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలుంటాయని వాటిని వెతుక్కోవడమే నాయకత్వం అవుతుందని చెప్పారు. సాధారణంగా ఈ తరహా సదస్సులో విజన్ గురించి ప్రస్తావించి దాన్ని సాధించేందుకు లక్ష్యాలను నిర్దేశించాలన్నారు. రెండు 2027 లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించామని సీఎం అన్నారు. 3 నెలలకు కలిపి ఒకేసారి పింఛన్ ఇచ్చేలా విధానం తెచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కువ పింఛనిచ్చే రాష్ట్రం ఏపీనే అని, ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్లో సగం కూడా ఇవ్వడం లేదని అన్నారు. దీపం 2 కింద ఇప్పటికే 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, వచ్చే సంవత్సరం స్కూళ్ల ప్రారంభం నాటికి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. 60% పైగా భూ సమస్యల ఫిర్యాదులు వస్తున్నాయని, రెవెన్యూ సదస్సులను నామమాత్రంగా నిర్వహిస్తే కుదరదని సూచించారు. వారు చెప్పినట్టు నేను ఇంత మునిపే చెప్పాను, ఎవ్రీ క్రైసిస్ ఇది అన్ ఆపర్చునిటీ అని. వచ్చిన 6 నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ, నేను కానీ, మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం. ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం, ఓసారి మనం ప్రయత్నాలు చేస్తే ఇమ్మీడియట్గా ఫలితాలు రావు. చాలామంది ఫలితం వస్తేనే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం. అది విశ్వసనీయత కాదు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మాదిరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయింది. ఒక ½ అన్ అవర్లో మీటింగ్ అవుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళని కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ కూడా ఇది ఒక లెసన్, అందరికీ బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్కి కూడా. మనం కానీ ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ కానీ పాజిటివ్గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి. మనం వచ్చారు, ఈరోజు వచ్చారు. ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం, ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వేరియస్ మార్పులు చేర్పులు వస్తున్నాయి భవిష్యత్తులో. వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకునేది ఒక ఎంఓయూ చేశాం. వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ. సైన్డ్ అన్ ఎంఓయూ విత్ గూగుల్. దిస్ విల్ హెల్ప్ ఇన్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ విశాఖపట్నం. ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, విశాఖపట్నం మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం, ఫస్ట్ హ్యాండ్ కొంచెం సర్వే చేసుకున్నాం. మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. వీఆర్ టోటలీ ఇంప్రెస్డ్ అనే పరిస్థితికి వచ్చారు.